Hello, my dear aspirants. Welcome to my channel Current Affairs Regular. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇవాళ మనము December 24 కరెంట్ అఫైర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండియా స్పేస్ మైల్ స్టోన్. ఇస్రో లాంచ్డ్ ద LVM-3 రాకెట్ క్యారింగ్ ఇట్స్ హెవియెస్ట్ ఎవర్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్ 2 weighing నియర్లీ 6,100 kg. అంటే మన ఇస్రో ఒక బిగ్ అచీవ్మెంట్ని అచీవ్ చేసింది. రీసెంట్లీ LVM-3 రాకెట్ని లాంచ్ చేశారు. ఈ రాకెట్ క్యారీ చేసిన శాటిలైట్ నేమ్ వచ్చేసి బ్లూబర్డ్ బ్లాక్ 2. ఇది ఇండియాలోనే టిల్ నౌ హెవియెస్ట్ శాటిలైట్ విత్ దాని వెయిట్ వచ్చేసి 6,100 kg. ఇది మన ఇండియన్ ఫ్యూచర్ కమ్యూనికేషన్కి, డిఫెన్స్కి, అలాగే స్పేస్ మిషన్స్కి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని కన్సిడర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్. మహారాష్ట్ర సెక్యూర్డ్ ఇట్స్ థర్డ్ కన్సిక్యూటివ్ టైటిల్ విత్ 158 medals, ఇంక్లూడింగ్ 58 gold medals. వావ్, వెరీ హ్యాపీ టు నో. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో మహారాష్ట్ర స్టేట్ చాలా గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందంట. కంటిన్యూస్గా థర్డ్ టైం ఛాంపియన్షిప్ని విన్ చేసింది. టోటల్గా 158 medals గెలుచుకుందండి, అందులో 58 gold medals. ఇది మహారాష్ట్రలో స్పోర్ట్స్ టాలెంట్ అండ్ యూత్ ట్రైనింగ్ స్ట్రాంగ్గా ఉందని ప్రూవ్ చేస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ వన్, వీట్ ప్రొడక్షన్. ఇండియాస్ వీట్ ప్రొడక్షన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ బై 1.6% ఇన్ ద 2025 to 2026 క్రాప్ ఇయర్. అంటే ఇండియాలో వీట్ ప్రొడక్షన్ 2025 to 2026 క్రాప్ ఇయర్లో 1.6% ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బెటర్ ఫార్మింగ్ మెథడ్స్ అండ్ గుడ్ వెదర్ వల్ల ఈ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీట్ ప్రొడక్షన్ పెరిగితే ఫుడ్ సెక్యూరిటీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ప్రైజెస్ కొంచెం స్టేబుల్గా ఉంటాయి. ఎగ్జామ్ సెక్యూరిటీ. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈజ్ కన్సిడరింగ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. ఎన్టీఏ, ఇక్కడ ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఎన్టీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ యూజ్ చేయడానికి కన్సిడర్ చేస్తున్నారు. అంటే ఎగ్జామ్కి వచ్చిన ప్రతి క్యాండిడేట్ కూడా ఫేస్ స్కాన్ చేసి వెరిఫై చేస్తారు. ఇది చీటింగ్ ఇంకా ఇంపర్సనేషన్ని ప్రివెంట్ చేయడానికి చాలా యూస్ఫుల్. ఎగ్జామ్ సేఫ్ అండ్ ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి, మరి అందరూ బీ కేర్ఫుల్. నెక్స్ట్, ట్రేడ్ డీల్. India and New Zealand concluded trade talks aiming to double bilateral trade within 5 years. ఇండియా న్యూజిలాండ్ ట్రేడ్ డీల్. ఇక్కడ ఏమైందంటే ఇండియా అలాగే న్యూజిలాండ్ మధ్య ట్రేడ్ టాక్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 5 yearsలో బైలేటరల్ ట్రేడ్ని డబుల్ చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఇంకా ఎకనామిక్ రిలేషన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్, Dr. Danat Ming appointed as Acting Permanent Secretary, Ministry of Economy and Labor. డాక్టర్ డనాటే మింగ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎకనామీ అండ్ లేబర్లో యాక్టింగ్ పర్మనెంట్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అంటే టెంపరీగా మినిస్ట్రీకి సంబంధించిన కీ డెసిషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్, నివేదిత శుక్లవర్మ given additional charge as Secretary, Department of Health and Family Welfare. నివేదిత శుక్లవర్మకి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెక్రటరీగా అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. పబ్లిక్ హెల్త్ స్కీమ్స్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్తో ఆమె మేనేజ్ చేస్తారు. అలాగే ఇండియా రిసీవ్డ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ 2025. వావ్, కుడోస్ ఇండియా. నాసా స్పేస్ యాప్స్ ఛాలెంజ్ 2025లో ఇండియా ఫస్ట్ ప్లేస్ సెక్యూర్ చేసింది. ఈ కాంపిటీషన్లో స్పేస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ యూస్ చేసి సొల్యూషన్స్ డిజైన్ చేస్తారు. ఇది ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రెంగ్త్ని గ్లోబల్ లెవెల్లో ప్రూవ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇదండి మరి ఇవాళ కరెంట్ అఫైర్స్. దీంతో పాటు మన సెషన్ ఎండింగ్లో నేను ఒక క్విజ్ క్వశ్చన్ని ఇస్తాను. డెఫినెట్గా ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి. నేను రేపు దీని ఆన్సర్ని రివీల్ చేస్తాను.
సో క్విజ్ క్వశ్చన్ వచ్చేసి ద విన్నర్ ఆఫ్ చెస్ వరల్డ్ కప్ 2025 హెల్డ్ ఇన్ గోవా ఈజ్. చెస్ వరల్డ్ కప్ 2025 గోవాలో మన జరిగింది కదండి, దాని విన్నర్ ఎవరు? ఓకే, ప్లీజ్ కామెంట్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్. బాయ్.